नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. रेवंत रेड्डी म्हणाले की मी पण शेतात नांगर धरून शेती केली. मंत्री केटीआर यांच्याप्रमाणे अमेरिकेत बाथरूम धुतले नाही. कंदी श्रीनिवास रेड्डी अंतर्गत रेवंत रेड्डी फ्लेक्सलीला दुधाचा अभिषेक. केएसआरने बीआरएस नेत्यांच्या कृतीचा तीव्र निषेध केला. शहरात मतदान जनजागृती रॅली. जिल्हाधिकारी राहुल राज यांनी ध्वजारोहण करून सुरुवात केली. आजच्या सविस्तर बातम्या. टीपीसीसीचे प्रमुख रेवंत रेड्डी म्हणाले की ताना सभेतील त्यांच्या वक्तव्याचा विपर्यास करण्यात आला. ते म्हणाले की मंत्री केटीआर यांनी केलेल्या छोट्याशा प्रयत्नामुळे मोफत विजेची चर्चा चव्हाट्यावर आली आहे. ते म्हणाले की 2004च्या निवडणुकीपूर्वी काँग्रेस पक्षाने शेतकऱ्यांसाठी मोफत वीज देण्याची घोषणा केली होती. रेवंत रेड्डी यांनी सीएम केसीआर यांच्यावर शेतकऱ्यांना लावाप्रमाणे जाळण्याचा आरोप केला. शेतकऱ्यांना गोळ्या घातल्या गेल्या तेव्हा चंद्रशेखर राव हे टीडीपी सरकारमधील सर्वात महत्त्वाचे व्यक्ती होते. टीडीपीचे अत्याचार पाहून सोनिया गांधी शेतकऱ्यांसाठी मोफत वीज देण्याची घोषणा केली. वाय.एस. राजशेखर रेड्डी यांची पहिली स्वाक्षरी. ते म्हणाले की शेतकऱ्यांवर दाखल झालेले गुन्हे 7 तासाच्या विजेच्या फाईलवर टाकण्यात आले. रेवंत रेड्डी म्हणाले की काँग्रेस पक्षानेच 9 तासाचा करंट देऊन 7 तासाच्या करंटला पाठिंबा दिला आहे. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే పనిని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేమందరం చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ పేటెంట్ వారి నేతృత్వంలో పనిచేస్తున్న నేను, ఆ శాఖ మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీ గారు, మేము రైతులకు 3 గంటలు చాలు 2 గంటలు చాలు. షబ్బీర్ అలీ గారు సొంతంగా వ్యవసాయదారుడు, నేను సొంతంగా వ్యవసాయం తెలిసినోని, దుక్కి దున్నినోని, అరకగట్టినోని, నాగలు దున్నినోని, గుంటక కొట్టినోని. కేటీఆర్ లాగా అమెరికాలో బాత్రూమ్లు కడిగినోని కాదు నేను. వ్యవసాయం అంటే ఏంది, రైతు కష్టం అంటే ఏంది, రైతుకు నష్టమేంది, ఈ రైతు కష్టాలను నష్టాలను పోగొట్టాలంటే ఏ విధంగా రైతులను ఆదుకోవాలని సంపూర్ణమైన అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను పాస్పోర్ట్ బ్రోకర్లోడి బిడ్డను కాదు, నేను దళారి కొడుకును కాదు, నేను అమెరికాలో బాత్రూమ్లు కడిగొచ్చినోని కాదు. అమెరికాలో నేను మొన్న పోయినప్పుడు కనుక్కున్నా, ఏందా ఎప్పుడు ఇది అంటారంటే, సార్ ఇక్కడ హౌస్ కీపింగ్ అంటారు సార్ అన్నారు. ఎందుకంటే నేను ఏదో మిత్రుడి దగ్గర ఫ్లాట్లో ఉంటే తిన్న ప్లేట్లు అవి తీయడానికి పోతే లేదన్న హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు, అవన్నీ క్లీన్ చేస్తారు, ఇవి బాత్రూమ్లు అని అంటే అన్న. అదే అన్న నువ్వు హైదరాబాద్లో అంటుంటావు కదా బాత్రూమ్లు కడిగేటోడని, దీన్ని ఇంగ్లీష్లో కొంచెం హౌస్ కీపింగ్ అంటారు. అంతకుముందు ఆయనకు చదువు ఉద్యోగం రాకి ఈ హౌస్ కీపింగ్లో పనిచేసేటోడు, కావాలంటే వాళ్ళని కూడా కల్పిస్తా అని చెప్పారు. నేను హౌస్ కీపింగ్లో బాత్రూమ్లు కడిగినోని కాదు, పల్లెటూరులో రైతు బిడ్డగా వ్యవసాయం చేసినోని, నాగలి దున్నోని, గుంటక గట్టినోని. ఒకవేళ అనుమానం ఉంటే కేటీఆర్ గారు వస్తే ఇద్దరం పోటీ పడి నాగలి గడదాం, దుక్కి దుందాం, గుంటక కొడదాం, వ్యవసాయం అంటే ఏందో ఇద్దరం పోటీ పడదాం. నీకున్న నైపుణ్యం నాకు లేదు, నేను అందులో నీతో పోటీ పడలేను. ఒకవేళ నువ్వు అందులోకి పిలిచావు నన్ను, నేను అందులోకి రాను. అయితే ఈ రోజు ఇక ఉచిత కరెంటుకు సంబంధించి వాస్తవంగా అక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఉచిత కరెంటును అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు గారు ఉపయోగించుకుంటుండు. 2018 వరకు 9 గంటల్లో విద్యుత్తును ఇచ్చినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల కంటే ముందు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇస్తున్నామని దీనికి తెరలేపింది. దీని వెనకాల 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు ప్రైవేటు పెట్టుబడిదారులకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇచ్చి బొగ్గు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల కొరత ఉంటుంది కాబట్టి ప్రైవేటు వ్యక్తులను చాలా మందిని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी तेलंगणातील काँग्रेसची वाढती लोकप्रियता पाहता सत्ताधारी बीआरएस षडयंत्र रचत असले असे ते म्हणत आहे. स्थानिक बीआरएस नेत्यांनी टीपीसी प्रमुख रेवंत रेड्डी यांचा पुतळा दहनाचा तीव्र निषेध केला. निषेधार्थ शहरातील एनटीआर चौकात रेवंत रेड्डी यांच्या फ्लेक्सीला दूध अर्पण करण्यात आले. केवळ काँग्रेस सरकारने शेतकऱ्यांना दर्जेदार 24 तास मोफत वीज उपलब्ध करून दिली असून सत्तेत आल्यानंतर ती पूर्वपर तयार करण्यात असल्याचे त्यांनी स्पष्ट केले. रेवंत रेड्डी यांनी त्यांच्या टिप्पण्या फिरवून लोकांची दिशाभूल करण्यावर तीव्र आक्षेप घेतला.
कितीही कारस्थान केले तरी काँग्रेस पक्षाचा विजय थांबणार नाही। येत्या निवडणुकीत राज्यात आणि देशात काँग्रेसचा झेंडा फडकणारच असा विश्वास त्यांनी व्यक्त केला। रेवंत रेड्डी यांच्या पुतळ्याला आमदार जोगू रामण्णा यांनी फाशी देऊ नये, पुढील निवडणुकीत काँग्रेस जिंकली तर याच NTR चौकात गळफास घेण्याची तयारी ठेवा, अशी धारदार टीका त्यांनी केली। प्रसिद्ध डब्याप्रमाणे 24 तास वीज देणार असल्याचे श्रेष्ठीचे म्हणले असले तरीही प्रत्यक्षात त्यांना 24 तास दर्जेदार वीज देता येत नसल्याचा आरोप केला आहे। अनाधिकृतपणे कपात करून शेतकऱ्यांची अडचण होत असल्याचे बोलले जात आहे। ते म्हणाले की सत्तेत आलेले लोक रस्त्यावर येतात आणि आंदोलने आणि निषेधाचे कार्यक्रम करतात, ही लाजिरवाणाची गोष्ट आहे। या कार्यक्रमात गिम्मा संतोष, जिल्हा अल्पसंख्याक सेलचे अध्यक्ष शकील इत्यादी उपस्थित होते। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जिंदाबाद, 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 कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस गांधी जिंदाबाद, इंदिरा गांधी जिंदाबाद, पार्टी जिंदाबाद, जय रेवंत अण्णा, जय रेवंत अण्णा, जय रेवंत अण्णा, जय रेवंत अण्णा, रेवंत नायकत्व जिल्हाले, 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 रेवंत कांग्रेस पार्टी जिंदाबाद, जोगरामण्णा डन डन, केसीआर डन डन, केसीआर डन डन, केसीआर डन डन, जोगरामण्णा डन डन, केसीआर डन डन। కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ అనేటువంటి పేటెంట్ కాంగ్రెస్ పార్టీది। పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। రైతులకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ని సప్లై చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। అధికారంలో ఉన్న వాళ్ళ మీద మా టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కరెంటు కొనుగోళ్లలో భయంకరమైనటువంటి అవినీతి జరిగింది, కరెంటు కొనుగోళ్లలో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవన్నీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు కేసీఆర్ కుటుంబానికి ముట్టినై ఆ అవినీతి సొమ్మంతా అని మా అధ్యక్షుడు ఆరోపణ చేసి వాస్తవాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మీరు అధికారంలో ఉండి ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకేం చేయకుండా నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 24 గంటలని అబద్ధాలు చెప్తూ 8 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వకుండా 8 గంటల కరెంటు సప్లై ఉంటే దాంట్లో 10 సార్లు 12 సార్లు కరెంటు పోతూ వస్తుంది। కరెంటు కట్ పవర్ కట్ చేస్తున్నారు। 8 గంటలలోనే కనీసం 11 సార్లు 12 సార్లు కరెంటు కట్ అవుతుంది। ఈరోజు సబ్ స్టేషన్లలో లాగ్ బుక్కుల్ని తీస్తే 8 గంటల నుంచి 9 గంటలు కూడా రైతులకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ సప్లై రావడం లేదు। जिल्हाधिकारी राहुल राज म्हणाले की वयाची 18 वर्ष पूर्ण केलेल्या प्रत्येक पात्र व्यक्तीने मतदान म्हणून नाव नोंदणी करावी। मतदार जागृती कार्यक्रमाचा एक भाग म्हणून आदिलाबाद जिल्हा मुख्यालयात बाईक रॅली काढण्यात आली। स्थानिक इंदिरा प्रियदर्शनी मैदानावर जिल्हाधिकाऱ्यांनी ध्वजारोहण करून रॅलीला सुरुवात केली। नंतर ते स्वतः दुचाकीवरून रॅलीत सहभागी झाले। यावर्षी डिसेंबर महिन्यात विधानसभेच्या निवडणुका होणार असून तोपर्यंत सर्व पात्र लोकांनी आपली नावे मतदान म्हणून नोंदवावी। लोकशाहीत मतदान हे हिरेशास्त्र आहे। मतदारसंघासाठी यापूर्वीच विशेष वाहनाची व्यवस्था करण्यात आली असून बूथ स्तरावर मतदारांचे व्यापक प्रबोधन करण्यात येत असल्याचे त्यांनी सांगितले। EVM आणि VVPATच्या माध्यमातून मतदानाचा हक्क वापरण्याबाबत लोकांना समजावून सांगितले जात आहे। या कार्यक्रमात नगरपालिकेचे अध्यक्ष जोगू पेमेंदर, DYSO వెంకటేశ్వర్లు, अधिकारी, నగరవాసి व युवक सहभागी झाले होते। ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా నమస్కారం। సో మనం చూసినట్టయితే మనందరికీ కూడా తెలుసు ఈ ఇయర్ ఎండింగ్ లోపల మనకి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మనకి ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి। సో దాంట్లో భాగంగానే మనము
స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ 1 జనవరి ఇంతకుముందు క్వాలిఫైయింగ్ డేట్ పెట్టుకొని లాస్ట్ ఇయర్ చాలామందిని కూడా మనం నమోదు చేసుకొని 5 జనవరి 2023 రోజు కూడా మనము పబ్లికేషన్ చేసుకోవడం జరిగింది ఓటర్ లిస్ట్ అంతా కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం 1 అక్టోబర్ క్వాలిఫైయింగ్ డేట్ పెట్టుకొని కూడా ఈ 5 జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది. సో 5 జూలై వరకు కూడా ఎవరైతే 1 అక్టోబర్ 2023 వరకు కూడా 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కంపల్సరీగా 15 జూలై లోపు సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్కి, వాళ్ళ పోలింగ్ స్టేషన్ దగ్గరనే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఫామ్ 6 కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి కొత్త ఓటర్లకి. ఆ फॉर्म 6 इచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन हे लोक चाहते आणि काँग्रेस कार्यकर्त्यांच्या नियमित नेयाने गजबजलेले असते. कंदी श्रीनिवास रेड्डी ज्या प्रकारे आमदार जोगुरामण्णा यांना समाजसेवेच्या कार्यक्रमासाठी आणि मतदारसंघातील लोकांच्या हितासाठी प्रश्न विचारत आहे, आदिलाबादच्या विकासासाठी त्यांची सततची धडपड पाहून जनता भारावून गेली आहे. त्यांना रोज आदिलाबाद शहरातून तसेच मतदारसंघातील गावामधून प्रजासेवा भवनात आणले जात आहे. कंदी श्रीनिवास रेड्डी गावोगावी भेटी देत व्यस्त आहे, पण दुसऱ्या दिवसाची वाट पाहत आहे आणि कंदी सिन्हांना यांच्या उपस्थितीत काँग्रेसमध्ये प्रवेश करणार आहे. बेला मंडळ दुब्बागुडा, राज मोहम्मद, माजी सरपंच आणि पटेल यांच्या अनेक वरिष्ठ काँग्रेस नेत्यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत काँग्रेस पक्षात प्रवेश केला. त्यांना स्कार्फ देऊन पार्टीत आमंत्रित केले. नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी पोडुपट्टा प्रकरणात आदिवासींवर मोठा अन्याय होत असल्याची टीका केली. ఈ రోజు దుబ్బగూడ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్ మొహమ్మద్ గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో పటేల్ గారు, దుబ్బగూడ పటేల్ గారు, మాజీ సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. కాంగ్రెస్ పార్టీలోకి మేము రాత్రి పగలు కష్టపడతాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. గూడాలల్లో ఆదివాసీ గూడాలలో ఉన్నటువంటి సమస్యల్ని మేము పరిష్కరిస్తాం. आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन लोकांच्या चाहत्यांच्या आणि काँग्रेस कार्यकर्त्यांच्या आगमनाने सतत गजबजून असतात. कंदी श्रीनिवास रेड्डी ज्या प्रकारे आमदार जोगुरामण्णा यांच्या समाजसेवेच्या कार्यक्रमासाठी आणि मतदारसंघासाठी लोकांच्या हितासाठी प्रश्न विचारत आहे, आदिलाबादच्या विकासासाठी त्यांची धडपड पाहून जनता भारावून गेली आहे. आदिलाबाद शहर तसेच मतदारसंघातील गावामधून दररोज प्रजासेवा भवनात लोकांना आणले जात आहे. कंदी श्रीनिवास रेड्डी गावोगावी भेटी देण्यात व्यस्त असले तरीही ते दुसऱ्या दिवसाची वाट पाहत असून कंदी सिन्हांना यांच्या उपस्थितीत काँग्रेसमध्ये प्रवेश करत आहे. आदिलाबाद शहरातील इंद्रम्मा कॉलनीतील अनेक तरुणांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत काँग्रेस पक्षात प्रवेश केला. यांना सगळ्यांना स्कार्फ देऊन पार्टीमध्ये आमंत्रित करण्यात आले. कंदी श्रीनिवास रेड्डी यांनी काँग्रेस पक्षात प्रवेश केल्याबद्दल दररोज त्यांच्या कॅम्प ऑफिसमध्ये येणाऱ्यांचे आभार मानले. पक्षाच्या बळावर सर्वांनी एकत्र येऊन काम करण्याचे आवाहन त्यांनी केले. ते म्हणाले की जोगुरामण्णा आदिलाबादमध्ये कोणत्याही वसाहतीत योग्य सुविधा पुरवल्या जात नाहीत आणि लोकांना अडचणीचा सामना करावा लागत आहे. आपण सर्व मिळून जोगुरामण्णाचा पराभव करू आणि त्यांना घरी बसवू. संधी मिळाल्यास प्रत्येक वसाहतीमध्ये आवश्यक सुविधा देण्यासाठी अथक परिश्रम करणार असल्याचे त्यांनी सांगितले. या कार्यक्रमात गिम्मा संतोष, जिल्हा अल्पसंख्याक सेलचे अध्यक्ष शकील, राज मोहम्मद, मनसूर, माने शंकर, माजी नगरसेवक प्रभाकर आदी सहभागी झाले होते. ఆదిలాబాద్ పట్టణం నుంచి ఇందిరానగర్ కాలనీ నుంచి ఇందిరమ్మ కాలనీ నుంచి జాయిన్ అయినటువంటి हमारे सब लोगों को जो इंदिरम्मा कॉलोनी से ज्वाइन हुए, हमारा छोटू को, भैया को, सबको मैं कांग्रेस पार्टी में शामिल होने के बहुत बहुत मुबारक करता हूँ, स्वागत करता हूँ. आपको बहुत बहुत बधाई देता हूँ. आप कांग्रेस पार्टी में आए और कांग्रेस पार्टी को स्ट्रांग बनाने के लिए, कांग्रेस पार्टी को मजबूत बनाने के लिए आप आए. आपको सबको उनको बहुत बहुत स्वागत, बधाई हो.
अस्सलाम वालेकुम, सबको नमस्कार। और कांग्रेस पार्टी में शामिल होने के लिए हर एक वार्ड से आदिलाबाद में बहुत लोग फ़ोन कर रहे हैं, हमारा ऑफिस में बैठ रहे हैं कांग्रेस पार्टी में शामिल होने के लिए। आप सब लोग कांग्रेस पार्टी को जिताने के लिए अगले इलेक्शन में 5 महीने में चुनाव है, चुनाव में जोगू रामन्ना को चित्तू हरा के कांग्रेस पार्टी को जिताने के लिए तैयार रहो। काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मर्जी जिंकली आणि त्यांच्या हृदयात छाप सोडली। KSR फाउंडेशनच्या माध्यमातून प्रजासेवा भवनात नित्य अन्नदान हा सुरूच आहे आणि प्रसिद्ध होत आहे। शेकडो लोक आपली भूक भागवून त्यांचे मोठे मन दाखवत आहे। प्रत्येक जण असे अन्नदान करू शकत नाही, असे नियमित अन्नदान होत आहे आणि लोक त्यांना आशीर्वाद देत आहे। బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో కంది సీనన్నంటే సీనన్న నికరంగా ఆడిస్తాడు కబడ్డీ ఆట సీనన్నే తన మాట వింటే అందరి గుండెలు గజగజ వణికెను। The Bluetooth device is ready to. तेलंगणा उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशनच्या नेत्यांनी काँग्रेस प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांची आदिलाबाद येथील कॅम्प ऑफिसमध्ये भेट घेतली। जिल्हाध्यक्ष शहीद अहमद तप्पकल यांच्या नेतृत्वाखाली फेडरेशनच्या सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या मागण्यांना पाठिंबा देण्याची विनंती केली। एवढ्या प्रमाणात त्यांनी त्यांच्या मागणीचे पत्र त्यांना सादर केले। उर्दू पत्रकारांचे प्रश्न प्रदीर्घ काळापासून प्रलंबित असल्याने आम्ही 10 जुलै ते 17 जुलै या कालावधीत मागणी सप्ताहाचा कार्यक्रम सुरू ठेवत असल्याचे त्यांनी सांगितले। कंदी श्रीनिवास रेड्डी यांनी पत्रकारांना पूर्ण सहकार्य करण्याचे आश्वासन दिले। Our Urdu reporters are facing a linguistic discrimination by the GO number 239. This GO should be amended to provide equal and uniform rules and regulations to each and every journalist working across this Telangana news media, newspapers and print media and electronic media channels. It's definitely a horrible experience for Urdu reporters by this GO number 239 by depriving them and deceiving them by not providing accreditation cards, killing the Urdu media, small local newspapers, and also denying all the benefits, medical benefits, health benefits to all the Urdu reports is definitely a crime by this government based on a linguistic discrimination. I condemn each and every discrimination at whatever the stage it may be. I want the government should be equal to everyone. I want them to be treated fairly and treated properly.
कंदी श्रीनिवास रेड्डी नेहमी गरज असलेल्या लोकांसाठी सतत उभे असतात। आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे खानापूर कॉलनीतील रुखसाना बेगम यांच्या मुलीच्या लग्नासाठी त्यांनी आर्थिक मदत देऊन त्यांनी आपले औदार्य दाखवले। कंदी श्रीनिवास रेड्डी यांनी लग्नाची भेट देऊन त्यांना आशीर्वाद दिले। या कार्यक्रमात नेते गिम्मा संतोष, जिल्हा अल्पसंख्याक सेलचे अध्यक्ष शकील यांच्यासह काँग्रेस पक्षाचे अनेक नेते व कार्यकर्ते सहभागी झाले होते। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। रेवंत रेड्डी म्हणाले की मी पण शेतात नांगर धरून शेती केली। मंत्री केटीआर यांच्याप्रमाणे अमेरिकेत बाथरूम धुतले नाही। कंदी श्रीनिवास रेड्डी अंतर्गत रेवंत रेड्डी फ्लेक्सलीला दुधाचा अभिषेक। केएसआरने बीआरएस नेत्यांच्या कृतीचा तीव्र निषेध केला। शहरात मतदान जनजागृती रॅली, जिल्हाधिकारी राहुल राज यांनी ध्वजारोहण करून सुरुवात केली। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।